ఏరా ఎక్కడి నుంచి నేను చేస్తున్నా పాప బ్రేకప్ చెప్పిందా? మన మొక్కలు కానీ సీన్ ఉందారా? వీడియోని మనకంటే సర్లే కానీ ఇంతగా ఆలోచన చెప్పు. ఏం లేదురా, ఈసారి దసరాకి ఎలా ఉండబోతుంది అలా ఆలోచిస్తున్నా. ఈసారి దసరాకే రా సూపర్ ఉండిద్దిరా. విజయవాడ ఉత్సవం అని చెప్పి ఈసారి చాలా ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారా. మన ఏపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుందిరా. ఈసారి ఎప్పుడు మైసూర్ కోల్కతాలోనే జరిగింది, కానీ ఈసారి విజయవాడలో కూడా ఇలా చెప్పాలని చెప్పి చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దాకా కూడా ఇలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి మన విజయవాడ ప్లేస్ ఎక్కడ ఉందిరా? అదేంటి అలా అంటాం, మన మిరా టీం వచ్చిన పొనమి ఘాట్స్ ఉంది, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉంది. ఇలాగ 11 ఈవెంట్స్ జరుగుతూ ఉంటారా. దానిలో మన సింగర్ గీతామాధురి గారిది, రామిర్యాల గారిది, సింగర్ సునీత గారిది, వీళ్ళన్ని ఈవెంట్స్ కూడా జరుగుతుంటే చాలా ప్రమోషన్స్, మూవీ ఈవెంట్స్, ఫుడ్ ఈవెంట్స్ చాలా జరుగుతాయిరా. మొన్న అందుకే మిరా టీం గారు వచ్చినప్పుడు కూడా వెళ్దాం అన్నా, నువ్వే రాలేదు. అరే మా అస్సాడు తెక్కలాడరా, రోజు ఆన్లైన్ క్లాస్ పెట్టాడు. ఇంకా 2 వారాలే ఉంది, ఆయన విన్నాడంటే చిక్కేస్తాడు వీడికి. ఇంకెంతసేపు బాధపడతాం, వర్షంగా పడుతుంది, కింద వెళ్దాం పద. పద. బా ఏమంటారా బాబు. అవునరా బాబు, ఈ 9 రోజులు ఎలా జరగబోతుందా దసరా? ఈసారి 9 కాదురా 10 రోజులు రా. అదేంటి? ప్రతి 10 years కి ఒకసారి కాత్యాయని దేవి అవతారం అని చెప్పి ఒక అవతారం ఆడేద్దిరా. అది మళ్ళీ ఈ ఇయర్ వచ్చింది. సో ఈసారి 10 అవతారాలు రా. ఎప్పుడు రా అవతారం? సెప్టెంబర్ 25 రా అవతారం. మన ఓజీ ఉందిగా, ఏంటి మరి వెళ్దామా? వెళ్దాం మరి, మన బాయ్స్ రెడీ చేయి. సరే, పొద్దున్న సినిమాకి వెళ్ళి సాయంత్రం గుడికి వెళ్ళిపోదాం. ఓకే. ఏంట్రా మీ బాబా? ఎప్పుడు పాపలనే అంటారా నీకు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంట్రా మీ బాబా? ఇప్పుడు అనండి. ఏంట్రా మీ బాబా? అంటే నోటిపోయిందా? మన వైట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. మన ఫ్యామిలీకి చెప్తాం, ఎక్కడ ఉన్నారుగా గైస్. మనం అయితే 500 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.